అందరికీ నమస్కారం. ప్రతి మాసంలో అది శుక్లపక్షమైనా లేదా కృష్ణపక్షమైనా సరే ఏకాదశి అనగానే ఒక ప్రాముఖ్యత ఉంటుంది. శ్రీ మహావిష్ణువుకి ఏకాదశి అనే తిథి అత్యంత ప్రీతికరమైంది. వైష్ణవ ఆచారాన్ని స్ట్రిక్ట్గా ఫాలో అవ్వాలైతే అసలు ఏకాదశి రోజు కటిక ఉపవాసం ఆచరిస్తారు. ఇది మనలో చాలామందికి తెలిసిన విషయం. అయితే చైత్రమాసంలో బహుళపక్షం లేదా కృష్ణపక్షం అంటే అమావాస్యకు ముందు వచ్చే ఏకాదశిని ఒక ప్రత్యేకమైన ఏకాదశిగా పేర్కోవచ్చు. ఆ ఏకాదశిని వరుధిని ఏకాదశి అంటారు. ఈ వరుధిని ఏకాదశి అనేది చాలా పవిత్రమైనది, అలాగే శక్తివంతమైనది. ఒక రకంగా చెప్పాలి అని అంటే ఈ వరుధిని ఏకాదశి మీకు ఇహమున సౌఖ్యం, పరమున మోక్షం అంటే ప్రస్తుత జీవితంలో సుఖాన్ని, మరణించిన తర్వాత మోక్షాన్ని, ఈ రెండింటినీ ప్రసాదించగలిగేంతటువంటి శక్తి కలిగినటువంటి ఏకాదశి ఈ వరుధిని ఏకాదశి. ఈ వరుధిని ఏకాదశి గురించిన పూర్తి వివరాలు మనం ఈ వీడియోలో తెలుసుకుందాం. వరుధిని ఏకాదశి గురించి భవిష్య పురాణంలో చాలా ప్రముఖంగా పేర్కొన్నారు. వరుధిని అంటే అర్థం ఏంటి? అసలు వరుధిని అంటే రక్షణ కవచం. ఈ వరుధిని ఏకాదశి రోజు శ్రీ మహావిష్ణువుని పూజించి ఉపవాసం ఆచరించగలిగిన వారికి, లేదా ఆరోగ్య సమస్యల వల్ల ఉపవాసం ఆచరించలేక శ్రీ మహావిష్ణువుని పూజించగలిగిన వారికి జీవితంలో ఏర్పడబోయే ఆకస్మిక ఆపదల నుండి రక్షణ లభిస్తుందని భవిష్య పురాణంలో చాలా స్పష్టంగా పేర్కొన్నారు. ఈ వరుధిని ఏకాదశి రోజు శ్రీ మహావిష్ణువుని వామనుడి రూపంలో పూజించాలి. అయితే మామూలు మిగతా ఏకాదశుల్లో శ్రీ మహావిష్ణువుని పూజించడం ద్వారా మోక్షము, పాపాల నుంచి బయటపడము వంటి ఫలితాలు కలుగుతాయని మన పురాణాలు పేర్కొంటాయి. కానీ వరుధిని ఏకాదశి రోజు మాత్రం ఈ యొక్క శ్రీ మహావిష్ణువుని వామనుడి రూపంలో పూజించడం వల్ల మన చుట్టూ ఉంటూ మనకు నష్టపరచాలి అని అనుకునే వాళ్ళ నుంచి రక్షణ లభిస్తుంది. అపమృత్యు యోగం ఉంటే దాని నుంచి రక్షణ లభిస్తుంది. అదేవిధంగా శత్రువుల నుండి రక్షణ లభిస్తుంది. దురదృష్టం వెంటాడుతూ ఉంటే వాటి ఫలితం తగ్గి మనకి రక్షణ కవచంలా పనిచేస్తుంది. ఒక రకంగా చెప్పాలనంటే వరుధిని ఏకాదశి అనేది ఒక అదృశ్య రక్షణ కవచంలా పనిచేస్తుంది. అసలు వరుధిని ఏకాదశి అన్న విషయం కాసేపు మనం పక్కన పెడితే, పాడ్యమి నుంచి మనకి 16 తిథులు ఉండగా ఏకాదశి అన్న తిథి మాత్రమే ఎందుకు శ్రీ మహావిష్ణువుకి అంత ప్రీతికరం? ఇది తెలుసుకొని తర్వాత ముందు విషయాల గురించి మనం మాట్లాడుకుంటే బాగుంటుంది. శ్రీ మహావిష్ణువుకి ఏకాదశి తిథి అన్నది చాలా ప్రీతికరం. ఇది మనలో చాలామందికి తెలుసు. కానీ దీని వెనక ఉన్నటువంటి ఒక పౌరాణిక గాథ చాలా ఆసక్తికరంగా ఉంటుంది. ఏకాదశి తిథి శ్రీ మహావిష్ణువుకి ఎందుకు అంత ప్రీతికరం అన్నది పద్మపురాణంలో చాలా వివరంగా వివరించారు. పద్మపురాణం ప్రకారం మురాసురుడు అనే ఒక అసుర రాజు దేవతలను, బ్రాహ్మణులను, ప్రజలను పీడిస్తూ ఉంటే వారందరూ వెళ్ళి శ్రీ మహావిష్ణువుని వేడుకుంటే శ్రీ మహావిష్ణువు మురాసురుడిని సంహరించాలనే ఉద్దేశంతో ఒక యుద్ధాన్ని మొదలుపెట్టారట. ఆ యుద్ధం చాలా భీకరంగా కొనసాగిందట. ఆ యుద్ధంలో మురాసురుడు తన అసురమాయతో చనిపోయినట్టు నటించాడట. నటించిస్తే అది నమ్మినటువంటి విష్ణు భగవానుడు బదిరికావనంలో ఒక గుహలో విశ్రాంతి తీసుకోవడం మొదలుపెట్టారట. ఆయన విశ్రాంతి అంటే నిద్రలోకి జారుకోగానే మురాసురుడు ఆయన్ని సంహరించడానికి, విష్ణు భగవానుడిని సంహరించడానికి మళ్ళీ తిరిగి వచ్చాడట. అప్పుడు విష్ణు భగవానుడి దేహం నుంచి ఒక దివ్యమైన శక్తితో ఒక కన్యక, ఒక స్త్రీ ఉద్భవించి నిద్రాహారాలు లేకుండా 3 రోజుల పాటు తీవ్రంగా పోరాడి మురాసురుణ్ణి సంహరించిందంట. ఆ దివ్యమైన
కన్యకాశక్తి మురాసురుని సంహరించిన తర్వాత నిద్ర నుంచి మేలుకున్నటువంటి శ్రీ మహావిష్ణువు జరిగిన విషయమంతా తెలుసుకొని ఈ కన్యక యొక్క సాహసానికి మెచ్చి ఆమెకి ఒక వరాన్ని ప్రసాదించారట. ఏమిటి ఆ వరం అనంటే, ఆవిడ తన శరీరం నుంచి ఉద్భవించిన రోజు ఉన్న తిథి ఏకాదశి తిథి, శుక్లపక్ష ఏకాదశి తిథి. ఆ తిథి నాడు ఆవిడ జన్మించింది కాబట్టి ఇక నా యొక్క అంతరిక రక్షక దళంలో నువ్వు ప్రధాన వ్యక్తివి. ఏ విధంగా అయితే నువ్వు 3 రోజుల పాటు నిద్రాహారాలు, ఆహారం లేకుండా నిద్రపోకుండా ఒక మురాసురుడు వంటి భయంకరమైనటువంటి అసురరాజుని ఓడించావో, అదేవిధంగా ఏకాదశి తిథి నాడు ఎవరైతే నన్ను భక్తితో పూజించి ఉపవాసం ఆచరిస్తారో వారికి నా యొక్క పూర్తి అనుగ్రహం లభిస్తుంది అని వరమిచ్చారట. దీనికి కారణం చేతనే మనం ఏకాదశి తిథి నాడు శ్రీ మహావిష్ణువుని, ఆయన యొక్క అనుగ్రహాన్ని పొందడానికి ఉపవాసం అనేది ఒక మార్గంగా ఎంచుకున్నాం. ఇప్పటి వరకు ఏకాదశి ఎందుకు ప్రత్యేకత అనేది మనం ఆధ్యాత్మికంగా అంటే పౌరాణిక గాథల ప్రకారం తెలుసుకున్నాం. ఇప్పుడు జ్యోతిష శాస్త్రపరంగా అసలు ఏకాదశికి ఉన్న ప్రాముఖ్యత ఏంటి? నవగ్రహాలలో చంద్రగ్రహము ఈ సమస్త జీవరాశి మానసిక విధానం మీద, ఆలోచన విధానం మీద ప్రభావితాన్ని చూపిస్తుంది. ఇది నేను నవగ్రహాలు వాటి యొక్క లక్షణాలు అన్న సిరీస్లో చంద్రుడిది ఆల్రెడీ మనం రిలీజ్ చేసిన వీడియోలో దీని గురించి చాలా వివరంగా చెప్పాను. ఆసక్తి ఉన్నవాళ్ళు ఇదే యూట్యూబ్ ఛానల్లో చంద్రుడి యొక్క గ్రహ లక్షణాలు అనే వీడియోలో ఉంటుంది, అక్కడ మీరు చూడొచ్చు. సో చంద్రుడు ఒక్కొక్క తిథి నుంచి ఒక తిథికి మారుతూ ఉన్నప్పుడు మనుషుల యొక్క మానసిక పరివర్తన కూడా మారుతూ ఉంటుంది. ఎస్పెషల్లీ ఏకాదశి తిథి నుంచి మనిషి యొక్క ఆలోచన విధానాన్ని చంద్రుడు అధికంగా ప్రభావితం చేయగలడు. ఎవరి వ్యక్తిగత జాతకంలో అయితే చంద్రుడు ప్రతికూలంగా ఉంటాడో, లేదా చంద్రగ్రహ దోషం కానీ, లేదా శత్రుగ్రహాలతో కూడిన చంద్రుడు కానీ వ్యక్తిగత జాతకంలో ఉంటాడో, వాళ్ళు ఈ ఏకాదశి తిథి నాడు నుంచి రాబోయే పౌర్ణమికి కానీ రాబోయే అమావాస్యకు కానీ చాలా చంచలమైనటువంటి మనసుతో ఉంటారు. వారి యొక్క శరీరంలో నీటి శాతం మీద, వారి యొక్క మానసిక ఆలోచన విధానం మీద, ఈ రెండిటి మీద కూడా చంద్రుడి యొక్క ప్రభావం తీవ్రంగా ఉంటుంది. అందుకనే మన ఋషీశ్వరులు ఏకాదశి నాడు ఆహారాన్ని తగ్గించి భగవన్ నామస్మరణతో, ఉపవాసం అని అంటే కడుపు మార్చుకోవడం కాదు, ఏమీ తినకుండా కూర్చోవడం. ఉపవాసం అంటే ఆహారాన్ని పరంగా తగ్గించి తినడం, లేదా పూర్తిగా మానగలిగిన వాళ్ళు సూర్యోదయం నుంచి సూర్యాస్తమయం వరకు ఘనరూప ఆహార పదార్థాలని, సాలిడ్ డైట్ని తీసుకోకుండా ఉండడం. ఇది ఉపవాసం కాదు. యాక్చువల్గా ఉపవాసం అని అంటే ఇక వేరే పనులు లేకుండా, అంటే ఆ రోజు వేరే ఆలోచనలు లేకుండా, కోపతాపాలను ప్రదర్శించకుండా, మనసులో ఎటువంటి కల్మషము లేకుండా, శారీరక శుద్ధి కంటే మానసిక శుద్ధి జరిగేటట్టు ఇష్టదైవాన్ని మనసులో తలుచుకుంటూ ఆ రోజంతా గడపమని చెప్పడమే ఉపవాసం యొక్క ముఖ్య ఉద్దేశం. సో ఏకాదశి నుంచి ఈ చంచల స్వభావం పెరుగుతుంది, దీనివల్ల మనుషులు తప్పులు చేసే అవకాశాలు ఉంటాయి అన్న ఉద్దేశంతో మన ఋషీశ్వరులు ఏకాదశి నాడు ఉపవాసాన్ని ఆచరించి శ్రీ మహావిష్ణువేనే కాదు, తమ ఇష్టదైవాలు ఎవరైనా సరే వారిని ఆ రోజంతా స్మరిస్తూ గడపమని చెప్పారు. జ్యోతిష శాస్త్రపరంగా ఏకాదశి తిథికి ఉన్న ప్రాముఖ్యత ఇది. మానవ శరీర ధర్మరీత్యా చూసినా కూడా ఏకాదశి అంటే 11 విషయాలని అర్థం. అవి ఏంటి? మానవ శరీర ధర్మరీత్యా జ్ఞానేంద్రియాలు 5 జ్ఞానేంద్రియాలు: కళ్ళు, ముక్కు, చెవి, నాలుక, అదేవిధంగా చర్మం. ఇవి జ్ఞానేంద్రియాలు. 5 కర్మేంద్రియాలు. అవి ఏమిటి? కాళ్ళు, చేతులు, వాక్కు, జననేంద్రియము, పాయువు.
ఇవి కర్మేంద్రియాలు. ఇక 11వది మనసు. ఈ 11 ఇంద్రియాలని నిగ్రహించగలిగిన వాడు ఏ విధంగా సూర్యోదయం నుంచి సూర్యాస్తమయం వరకు ఉపవాసం అనేది ఆచరించి, ఆకలి వేస్తూ ఉంటుంది కానీ ఆకలి గురించి ఆలోచన రాకూడదు, దేవుడి గురించి మాత్రమే స్మరిస్తూ ఉండాలి, ఏ విధమైనటువంటి నీచపు మాటలు మాట్లాడకూడదు, ఏ విధమైనటువంటి పాపపు పనులు చేయకూడదు. ఈ విధంగా ఋషీశ్వరులు మనల్ని ఇంద్రియ నిగ్రహం కలిగిన, అంటే ఒక క్రమశిక్షణతో కూడిన జీవితాన్ని అలవాటు చేయడానికి ఏకాదశి తిథి నాడు ఉపవాసం ఆచరించమని మనకి నేర్పించారు. సాధారణంగా ఇప్పుడు సైంటిఫిక్ యాజ్ ఏ డాక్టర్గా పబ్లిష్ అయ్యే వేర్వేరు పబ్లికేషన్స్ చూస్తే ఏనాడో మన ఋషీశ్వరులు కనిపెట్టినటువంటి ఈ విషయాన్ని ఇప్పుడు వెస్ట్రన్ డాక్టర్స్, రీసెర్చర్స్ ఏం చెప్తున్నారనంటే, ఇంటర్మీడియట్ ఫాస్టింగ్ ఆల్రెడీ వినే ఉంటారు. దాన్ని పక్కన పెడితే 24 గంటల పాటు ఏమీ ఆహారం తీసుకోకుండా కేవలం వాటర్, నీటిని మాత్రమే తీసుకుంటే బాడీలో ఉన్నటువంటి చెడు కణాలు, ముఖ్యంగా క్యాన్సర్ కారక కణాలు నశించిపోతాయి, మానవ శరీరానికి తన రోగనిరోధక శక్తి పెరుగుతుందని ఇప్పుడు రీసెర్చ్ పబ్లికేషన్స్లో వాళ్ళు తెలియజేస్తున్నారు. ఇది ఎప్పుడో మన ఋషీశ్వరులు కనిపెట్టారు. ఏకాదశి రోజు మన ఇంద్రియ నిగ్రహం అనేది మనలో ఉన్న పరమాత్మని మనం తెలుసుకోవడానికి ఒక దారి వంటిది. ఇతర ఏకాదశులు మనకి మానసిక శుద్ధిని, శరీర శుద్ధిని కలగచేస్తే, ఈ వరుధిని ఏకాదశి అంటే చైత్రమాసంలో అమావాస్యకు ముందు వచ్చేటటువంటి ఏకాదశి, వరుధిని ఏకాదశి గత జన్మ పాపాల నుండి, అదేవిధంగా ప్రారబ్ధ కర్మ నుండి మనల్ని రక్షిస్తుంది. అందుకే వరుధిని ఏకాదశిని పాప విమోచన ఏకాదశి అని కూడా పిలుస్తారు. సంవత్సరంలో వచ్చే అన్ని ఏకాదశులు మరణించిన తర్వాత వైకుంఠ ప్రాప్తికి దారిని చూపిస్తాయి. కానీ వరుధిని ఏకాదశి ఒకటే బ్రతికి ఉండగా ఆరోగ్యవంతంగా, సుఖవంతంగా, ఆనందకరంగా ఎలా జీవించాలో, మరణానంతరం మోక్షాన్ని పొంది వైకుంఠాన్ని ఎలా మనం చేరగలమో ఈ రెండింటిని సమపాలల్లో అందించగలదు. అందుకనే వరుధిని ఏకాదశి రోజు శ్రీ మహావిష్ణువుని వామన అవతార రూపంలో పూజించి ఉపవాసం ఉండగలిగితే ఖచ్చితంగా గర్భవాసం మళ్ళీ ఉండదు, అంటే పునర్జన్మ అనేది ఉండదు అని భవిష్య పురాణం పేర్కొంటుంది. వరుధిని ఏకాదశి ఎలా మనల్ని ప్రారబ్ధ కర్మల నుంచి రక్షిస్తుంది, ఇది తెలుసుకోవడానికి ఒక చక్కటి పురాణ గాథ భవిష్య పురాణంలో పేర్కొన్నారు. అసలు ఇన్ని ఏకాదశులు ఉండగా ఈ చైత్రమాసంలో అమావాస్యకు ముందొచ్చే ఏకాదశి ఎందుకు వరుధిని అంటే ఇందాకే చెప్పాను, రక్షక కవచం, రక్షించేది ఏకాదశిగా ఎందుకు పేర్కొన్నారనేది ఈ కథ మీకు తెలియచేస్తుంది. ఈ కథ వల్ల, ఈ విషయం జరగడం వల్లే ఈ చైత్రమాసంలో అమావాస్యకి ముందు వచ్చేటటువంటి ఏకాదశి వరుధిని ఏకాదశి అని పిలువబడుతుంది. పూర్వం మాంధాత రాజు అనే ఒక రాజు ఉండేవారట. ఆయన తన రాజ్యాన్ని చాలా ధర్మబద్ధంగా పాలించేవారట. ఆయన శ్రీ మహావిష్ణువుకు అత్యంత భక్తుడట. ఆయన భక్తికి ఇతరులందరూ కూడా ఆశ్చర్యపోయేవారట. అంత గొప్ప రీతిలో ఆయన వైష్ణవ ఆచారాన్ని పాటించేవాడట. ఆయన తన ఉద్యానవనంలో ఒకరోజు తపస్సు చేసుకుంటూ ఉండగా ఎక్కడి నుంచో వచ్చిన ఒక అడవి ఎలుగుబంటి ఆయన కాలిని కొరకడం ప్రారంభించిందట. వెంటనే రాజు తపస్సు భంగం అవుతుందనే ఉద్దేశంతో కదలలేదు. అదేవిధంగా తన పక్కనే ఖడ్గం ఉన్నా కూడా ఈ అడవి ఎలుగుబంటిని దాని మీద దాడి చేయలేదట. తన ప్రారబ్ధ కర్మ కొద్దీ ఈరోజు ఎలుగుబంటి దాడి నా మీద జరిగేది ఉంది, నేను ఎలుగుబంటి వల్ల బాధని అనుభవించాలి, ఇది నా ప్రారబ్ధ కర్మ అన్నమాట అని అనుకొని తన మనస్సులోనే ఆయన నిత్యం కొలిచేటటువంటి తన ఆరాధ్య దైవమైన శ్రీ మహావిష్ణువుని వేడుకున్నాడట. అపర మహావిష్ణువు యొక్క భక్తుడు.
ఈయన మనసులో వేడుకోగానే వెంటనే శ్రీ మహావిష్ణువు వరాహ రూపంలో ప్రత్యక్షమయ్యారట. వరాహ రూపంలో ప్రత్యక్షమై ఆ అడవి ఎలుగుబంటితో పోరాటం జరిపి అడవి ఎలుగుబంటిని సంహరించారట. ఎలుగుబంటి దాడి వల్ల మాంధాత రాజు యొక్క కాలు చాలా తీవ్రంగా గాయపడిందట. నేను ఒక రాజుని, ఈ రాజ్య భారాన్ని ఇలా ఒక అవిటితనంతో నేను కొనసాగించగలనా అని మాంధాత రాజు చాలా తీవ్రంగా విచారణలో కూరుకుపోయాడట. అప్పుడు శ్రీ మహావిష్ణువు ఆయన కలలో కనబడి, ఓ రాజా, బాధపడకు, నీకు ఈరోజు జరిగిన సంఘటన నీ పూర్వజన్మ పాప ఫలితం. ఈరోజు ఆ ఎలుగుబంటి దాడితో నీ యొక్క పాప ఫలితంలో సగభాగం తొలగిపోయింది. నీకు మళ్ళీ తిరిగి ఆరోగ్యం, నీ కాలు కుదుట పడాలి అనంటే నువ్వు ఇప్పుడు చైత్రమాసంలో ఈ బహుళ పక్షంలో అంటే అమావాస్యకి ముందు వచ్చేటటువంటి ఏకాదశి రోజు నన్ను వామన అవతారం రూపంలో పూజించు, ఉపవాసం ఆచరించు అని సెలవిచ్చారట. ఆ విధంగానే మాంధాతరాజు చైత్రమాసంలో బహుళ ఏకాదశి రోజు సూర్యోదయం నుంచి సూర్యాస్తమయం వరకు శ్రీమన్నారాయణుడి యొక్క జపం చేసుకుంటూ ఉపవాసం ఆచరించి వామన అవతారంలో ఉన్నటువంటి వామనుడినే మనసులో ప్రతిష్ఠించుకొని పూజ నిర్వహించారట. ఇది చేసిన కొంతకాలానికి ఆయన కాలు తిరిగి నడవడానికి అనుగుణంగా ఆరోగ్యం కుదుటపడిందట. ఈ విషయం తెలుసుకున్న ఋషీశ్వరులు ఇక ఎవరెవరైతే అనారోగ్య కారణాలతో లేదా ఏ ప్రయత్నం చేసినా పూర్వజన్మ సుకృతం వెంటాడుతూ ఉంటుంది. కొంతమందికి జాతక ఫలితాలు చెప్తాం, వాళ్ళకి జాతక మహాదశల్లో ఈ దశ ఈ టైంకి నీ బ్యాడ్ పీరియడ్ పూర్తవుతుందయ్యా, ఆ తర్వాత నీ దశ బాగుంటుందని చెప్తాం. కానీ పూర్వజన్మ సుకృతమో వంశపాపాలో తెలియదు, కానీ మేము చెప్పిన ఫలితాలకి అక్కడ వాళ్ళకి అది ఆ మంచి ఫలితాలు రావు. అంటే ఇక్కడ ప్రస్తుత జన్మలో జరుగుతున్నటువంటి జాతక మహాదశల కంటే కూడా వారి యొక్క పూర్వజన్మ ప్రారబ్ధ కర్మ అంటే పాప ఫలితమే ఆధిపత్యాన్ని చూపిస్తుందని అర్థం. అటువంటి పరిస్థితుల్లో ఉన్న వాళ్ళందరికీ కూడా ఈ మాంధాత రాజు కాలు ఆయన ఆరోగ్యం కుదుటపడిన తర్వాత ఋషీశ్వరులు తమ చెంతకు వచ్చి ఎవరైతే ఇటువంటి బాధలు, అవి గ్రహ బాధలు కావచ్చు, ఆరోగ్య బాధలు కావచ్చు, గృహ బాధలు కావచ్చు, ఆర్థిక బాధలు కావచ్చు, ఏ విధంగానైనా సరే ఈ బాధల్లో ఉన్న వాళ్ళు వచ్చి వారి దగ్గర పరిష్కారాన్ని అడిగారో వారందరి చేత కూడా చైత్రమాసంలో వచ్చేటటువంటి ఈ వరుధిని ఏకాదశి రోజు నాడు ఈ వరుధిని వ్రతాన్ని ఆచరింపచేసి ఉపవాసం ఉండేటట్టు చేయించారట. వాళ్ళల్లో అధిక భాగం వ్యక్తులు తమ యొక్క బాధల నుండి త్వరితగతాల కాలంలోనే బయటపడడం జరిగింది. ఆనాటి నుండి ఈ వరుధిని ఏకాదశి అనేది చాలా విశిష్టమైన రోజుగా మనకి తయారైంది. ఈ వరుధిని ఏకాదశి కథ మనకి క్లుప్తంగా ఏం చెప్పింది అని మాట్లాడుకుంటే మనం తెలుసుకోవాల్సిన విషయాలు కొన్ని ఉన్నాయి. ఒకటి, ఒక జీవి చేసినటువంటి ప్రారబ్ధ కర్మని తప్పించుకోలేడు, పాపపుణ్యాలు వెంటాడుతూనే ఉంటాయి. ఆ వ్యక్తి ఏ దైవాన్ని ఎంత తీవ్ర స్థాయిలో కొలిచినా ఆ ఫలితం మాత్రం అనుభవించి తీరాలి. అందుకే మాంధాత మహారాజు అంత తీవ్రమైన విష్ణు భక్తుడై ఉండి కూడా ఆ యొక్క అడవి ఎలుగుబంటి దాడికి గురవడమే కాకుండా తీవ్రమైనటువంటి కాలికి సంబంధించిన అనారోగ్యంతో బాధపడ్డాడు. కానీ దైవాన్ని నమ్ముకుంటే ఆ యొక్క ప్రారబ్ధ కర్మ యొక్క ఫలిత తీవ్రత అంటే చెడు తీవ్రత తగ్గుతుంది. ఈ విషయాన్ని గుర్తుపెట్టుకోవాలి. రెండో విషయం, మాంధాత మహారాజు ఈ కథలో తన పక్కనే తన ఖడ్గం ఉన్నా కూడా తనను హింసిస్తున్నటువంటి ఆ అడవి మృగాన్ని ఆయన ఏమీ చేయలేదు. అంటే క్షమాగుణంతో సహించాడు. ఎప్పుడైతే క్షమాగుణంతో సహించి దైవాన్ని వేడుకున్నాడో దేవుడు వెన్నంటే ప్రత్యక్షమై తనని కాపాడాడు. మనం ఇలాంటి సందర్భాన్ని గజేంద్ర మోక్ష కథలో కూడా మనం పరిశీలిస్తాం. అక్కడ కూడా ఇదే విధమైనటువంటి సిచ్యువేషన్ని మనం అబ్జర్వ్ చేస్తాం. అంటే క్షమాగుణం కలిగిన వాళ్ళని, సహనం ప్రదర్శించే వాళ్ళని
దైవాన్ని నమ్మే వాళ్ళని ఈ 3 గుణాలు, సహనం ఉండాలి, క్షమాగుణం ఉండాలి, దైవం పట్ల నమ్మకం ఉండాలి, ఈ 3 గుణాలు ఉన్న వాళ్ళని దైవం వెన్నంటి కాపాడుతుంది అని ఈ వరూధిని కథ మనకి తెలియచేస్తుంది. ఈ వరూధిని ఏకాదశి రోజు అసలు శ్రీ మహావిష్ణువుని వామన అవతారంలోనే ఎందుకు పూజించాలి? ఈ సందేహం ఎవరికైనా వచ్చిందా? శ్రీ మహావిష్ణువు లాంటి గొప్ప అవతార పురుషుడు లేదా ఒక గొప్ప దైవం, ఈ సృష్టి స్థితికి కారకుడు, ఆయన కొనసాగడానికి అంత గొప్పటి వ్యక్తి వామన అవతారం అంటే ఒక మరుగుజ్జు, పొట్టి నల్ల బ్రాహ్మణుడు అవతారం పోలుస్తారు వామనుడిని. అంత చిన్న వ్యక్తిగా వచ్చి బలిచక్రవర్తి లాంటి ఒక గొప్ప వ్యక్తిని పాతాళానికి తొక్కివేశాడు. అంటే బలిచక్రవర్తి అంటే ఇక్కడ గుర్తుపెట్టుకోవాల్సింది అహంకారం లేదా ప్రారబ్ధ ఫలితం. ఎంతటి అహంకారవంతులైనా లేదా అహంకారం అనేది కూడా ఒక వ్యక్తికి ప్రారబ్ధ కర్మ నుంచే వస్తుంది అనేది మన పురాణ గాథలు చెప్తాయి. ఒక్కొక్కరు కొంతమంది తీవ్రమైన అహంకారంతో ఉంటారు. వాళ్ళు ఈ జన్మలోనే తమ యొక్క ప్రారబ్ధ కర్మని మూటగట్టుకుంటున్నారని అర్థం. వాళ్ళు మనుషులని మర్చిపోతారు. ఇతరులతో మాట్లాడేటప్పుడు ఇతరులను గౌరవించాలని కానీ లేదా కనీసం ఎదుటివాడిని మనిషిగా చూడాలి అని కానీ గుర్తించరు, మర్చిపోతారు. వాళ్ళకి ఆ రోజు ఉన్న ఆ స్థితి వల్ల వాళ్ళే గొప్ప, ఎదుటివాడు అందరూ కూడా వాళ్ళ ముందు హీనంగా కనపడతారు. అలాంటి తత్వం బలిచక్రవర్తికి ఉంది. ఆయన ఎంతో దానపరుడు, ఏమడిగితే అది ఇస్తాడు, దాన ధర్మాలు చేస్తాడు. కానీ అహంకారపూరిత తత్వంతో ఆయన ఉండడం, అదేవిధంగా ఆయన ఆధ్వర్యంలో ఉన్నటువంటి సేనలు సాధారణ ప్రజలని ఇబ్బందులు పెడుతుంటే పట్టించుకోకపోవడం. ఒక నాయకుడు అనేవాడు తన కింద ఉన్నటువంటి సిబ్బంది ఏ విధంగా నడుచుకోవాలి అన్నదానికి నాయకుడే రెస్పాన్సిబిలిటీ. ఈ యొక్క బాధ్యతల్ని విస్మరించడం, ఈ ప్రారబ్ధ కర్మల్ని అణిచివేయడానికి అతి సూక్ష్మమైనటువంటి వామన రూపంలో వచ్చినటువంటి శ్రీ మహావిష్ణువు పాతాళానికి తొక్కివేసి పాతాళంలో బలిచక్రవర్తిని రారాజుగా అక్కడ బతకమని ఆజ్ఞాపించారు. ఇదంతా వేరే కథ. వామనుడిని పూజించడానికి వామన రూపంలో ముఖ్య ఉద్దేశం ఏంటంటే, అంత చిన్న రూపంలో ఉన్నటువంటి శ్రీ మహావిష్ణువునైనా కూడా ఈ వరూధిని ఏకాదశి రోజు స్వామి నువ్వే నాకు శరణు అని కోరుకుంటే ఆయన మనల్ని ఒక రక్షణ కవచంలా మన చుట్టూ ఉండి మనం ఎదుర్కొనబోయే తీవ్ర ఇబ్బందుల యొక్క ఫలితాన్ని తగ్గిస్తారు అనేది ఒక నమ్మకం. ఈ వ్రతాన్ని ఎలా ఆచరించాలి? శాస్త్రోక్తంగా నియమ నిష్టలతో మడితో అంటే షోడశోపచార పద్ధతుల్లో ఆచరించగలిగిన వారు తమ యొక్క ఇంటి పౌరహిత్యులు ఎవరుంటారో వారి ఆధ్వర్యంలో ఈ వామన వ్రతాన్ని ఆచరించవచ్చు. ఉపవాసం సూర్యోదయం నుంచి సూర్యాస్తమయం వరకు ఆ రోజు పాటించి ఘనరూప ఆహార పదార్థాలని తీసుకోకుండా ద్రవరూప పదార్థాలను తీసుకోవచ్చు. ఆరోగ్యం సహకరించని వాళ్ళు ఉపవాసం జోలికి వెళ్ళకండి. ఎందుకు అనంటే, ఉపవాసం అంటే నేను ఇందాక చెప్పాను, కడుపు మార్చుకోవడం వల్ల దేవుడు మనకి దగ్గర అవ్వడు, దేవుడి యొక్క అనుగ్రహం మనకి రాదు. అది ఏ మతంలో అయినా సరే. ఇప్పుడు నేను ప్రత్యేకించి ఒక మతం కోసం మాట్లాడకూడదు కాబట్టి అని చెప్తున్నాను. ఉపవాస అని రోజులు అని మొదలుపెట్టి ఆకలితో అలవటించేటట్టు చేస్తున్నారు ఒక మతం. చాలా తప్పది, అలా చెయ్యొద్దు. ఉపవాసం అనంటే మనసు శుద్ధిగా ఉండాలి, ప్రాపంచిక విషయాల మీద ఆలోచనలు వెళ్ళకూడదు. ఏకాగ్రత అంతా ఆ రోజన్నా ఆ ఒక్క రోజన్నా దైవం, మీ ఇష్ట దైవం. ఏకాదశి నాడు శ్రీ మహావిష్ణువే పూజించాలని కాదు, మీ ఇష్ట దైవం ఏదైనా సరే దైవం మీద నమ్మకం ఉండాలి. పరుష పదజాలం మాట్లాడకూడదు, కోపతాపాలని ఆ రోజు మనసులోకి రానివ్వకూడదు. నేను ఇందాక చెప్పాను, చంద్రుడు
చంచల తత్వాన్ని క్రియేట్ చేయగలిగేది ఏకాదశి నుంచే. కాబట్టి అటువంటి చంచల మనస్తత్వానికి లోనవ్వకుండా మనం మనల్ని ఇంద్రియ నిగ్రహానితో ఉపవాసం ఆచరించి షోడశోపచార పూజలు పూర్తయ్యాక మీ యథాశక్తి దాన ధర్మాలు బ్రాహ్మణులకి ఇవ్వడం ద్వారా పూర్తి చేయవచ్చు. ఇంత మనం చెయ్యలేము. ఎందుకు? మనకున్నటువంటి ఉద్యోగాలు, వ్యాపారాలు లేదా కలియుగ ప్రభావం, మనకి టైం లేదు. అప్పుడు ఏ విధంగా సులభతరంగా వరూధిని ఏకాదశిని మనం ఆచరించాలి? ఇది చాలా సరళంగా, అంటే బ్యాచిలర్స్ కూడా ఆచరించగలిగేటటువంటి పరిస్థితి ఏంటి అని అంటే ఏమీ లేదు. వరూధిని ఏకాదశి ఏ రోజైతే ఏర్పడుతుందో ఆ రోజున రోజంతా వీలైనన్ని సార్లు ఓం నమో భగవతే నారాయణాయ అనే మంత్రాన్ని ఎన్నిసార్లు వీలైతే అన్నిసార్లు మనసులో చదువుకోండి. ఓం నమో భగవతే నారాయణాయ. అదేవిధంగా కుదిరిన వాళ్ళు తులసి మొక్కకి ప్రదక్షిణలు చెయ్యండి. మీ దగ్గర కనీసం సెల్ ఫోన్లో అయినా సరే వామనుడి పటాన్ని మీరు ఇంటర్నెట్లో సెర్చ్ చేసినా దొరుకుతుంది. వామనుడి పటాన్నో లేదా శ్రీ మహావిష్ణువునో. శ్రీ మహావిష్ణువుకి ముఖ్యంగా తులసి ఆకులు, తులసి దళం అంటే చాలా ఇష్టం. వాటితో కానీ పసుపు రంగు పూలు, పసుపు రంగు అంటే శ్రీ మహావిష్ణువుకి చాలా ఇష్టం, వాటితో కానీ పూజించండి. శ్రీ మహావిష్ణువు పటాన్ని లేదా వామనుడి పటాన్ని చందనంతో పూజ చేయండి. పూజ చేయడానికి మీకు పెద్ద పెద్ద మంత్రాలు, స్తోత్రాలు ఏమీ వద్దు. మీరు మనస్ఫూర్తిగా పూర్తిగా అన్ని విధాల ఆ దైవానికి మిమ్మల్ని సరెండర్ చేసుకోండి. ఆయనే గొప్ప అన్న విషయాన్ని మీరు మనసారా అంగీకరించండి. మీరు ఈ యొక్క పుణ్య ఫలితాన్ని దేవుడికి మిమ్మల్ని మీరు అంకితం చేసుకున్నట్టు ఆ పుణ్య ఫలితాన్ని పొందుతారు. కుదిరిన వాళ్ళు ఉపవాసాన్ని ఆచరించండి. ఉపవాస దీక్ష, నేను ఇందాక చెప్పినట్టు కడుపులో ఆకలేసేస్తుంది, కానీ నేను ఆకలిని తట్టుకోవాలి, సూర్యాస్తమయం ఎప్పుడవుతుంది, ఎన్నింటి సూర్యాస్తమయం అవుతుంది, అవగానే తినేద్దాం, ఇలాంటి ఆలోచనలు కాదు. ఇది నిగ్రహించుకోగలిగితే జీవితంలో క్రమశిక్షణ అనేది కూడా ఏర్పడుతుంది. ఇది అసలు ఉద్దేశం. సో ఈ వరూధిని ఏకాదశి రోజు శ్రీ మహావిష్ణువుని లేదా మీ ఇష్టదైవాన్ని మీరు మనసారా ప్రార్థించండి. గత జన్మ పాప ఫలాలు కానీ ప్రారబ్ధ కర్మ వల్ల కానీ ఎదుర్కొనబడిపోయే తీవ్ర నష్టాల నుండి బయటపడండి. ముందు పాప ఫలితాలు కలగచేసే పనులను చెయ్యడం మానేయడం నేర్చుకోండి. ఆ నవగ్రహాలు, ప్రత్యక్ష దైవాలైన నవగ్రహాలు అనుగ్రహం మనందరి మీద ఉండాలని, ఆ శ్రీమన్నారాయణుడి కటాక్షం ఆ వరూధిని ఏకాదశి రోజు మనందరి మీద ఉండాలని, అనారోగ్య సమస్యలతో బాధపడుతున్న వాళ్ళందరూ కూడా ఈ వరూధిని ఏకాదశి రోజు ఆరోగ్య సమస్యల నుంచి బయటపడే మార్గాన్ని ఆ శ్రీ మహావిష్ణువు వారికి కల్పించాలని మనసారా కోరుకుంటున్నాను. నమస్తే.